మార్కెటింగ్ టీమ్. సో మనం చాలా డిస్కషన్స్ చేస్తున్నాం డిఫరెంట్ టాపిక్స్ పైన. అసలు అలాంటి టాపిక్స్ మనం చాలా కొత్తవి కానీ పాతవి కానీ ఎవ్రీథింగ్ ప్రతి దానిపైన మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ స్ట్రెస్ పైన ఇప్పటి వరకు మనం ఏ సెషన్ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఆన్ స్ట్రెస్. సో కామన్ గా ప్రతి మనిషికి ఉంటుంది ఇది స్ట్రెస్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా కానీ కూడా అందరికీ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రెస్ అంటే ఏంటి, అసలు ఈ స్ట్రెస్ కి రిలేటెడ్ థింగ్స్ ఏమవుతాయి మన బాడీలో? ఒకవేళ ఒక మనిషి స్ట్రెస్ కి గురయ్యారంటే దాని లోపల బాడీ చేంజెస్ అనేవి ఎలా అవుతాయి, మన హెల్త్ పైన ఎంత దారి తీస్తుంది, అసలు స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చా, అసలు స్ట్రెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ మనం ఈ స్ట్రెస్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఈ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ ఈ స్ట్రెస్ కి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏంటి, అండ్ సప్లిమెంట్స్ ఏం యూజ్ అవుతాయి ఈ రోజు సెషన్ లో మనం తెలుసుకుందాం. ఓకే, యా. సో స్ట్రెస్ అనగానే మనం చాలా మంది స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అంటే ఏదన్నా సిచ్యువేషన్ కాగానే చాలా స్ట్రెస్ గా ఉందండి, నేను చాలా స్ట్రెస్ లో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, లేదంటే నాకు ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నాను, లేదంటే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్ అనేవి మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అందరూ స్ట్రెస్ వల్ల ఉంటారు. సో ఈ స్ట్రెస్ మనకి అసలు ఎందుకు వస్తుంది? బికాస్ మనం మెయిన్లీ ఈ స్ట్రెస్ కనుక ఒకసారి బాడీకి ఎఫెక్ట్ అవుతే మన బాడీ అనేది ఫిజికల్ గా కానీ మెంటల్లీ కానీ లేదంటే ఎమోషనల్ ఎవ్రీ సిచ్యువేషన్ లో బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. స్ట్రెస్ అంటే ఇట్స్ జస్ట్ అ బాడీ రియాక్షన్. అంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది, ప్రతి ఒక సిచ్యువేషన్ అనేది మన బాడీకి వచ్చింది, ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ అయ్యాము. సో ఈ స్ట్రెస్ వల్ల మనకి ఫిజికల్ గా ఎలా ఎఫెక్ట్ అయ్యింది, మెంటల్లీ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఎమోషనల్లీ మనం దీనికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రెస్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హెయిర్ ఫాల్ అయిపోతుంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే, నరాలు బ్రెయిన్ లో ఉండే నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి అని చాలా మంది అనుకుంటారు. సో ఇవి కాకుండా బాడీ పైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనకి బాడీలో రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ స్ట్రెస్ ని ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి. స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా వేస్ ఉన్నాయి. బట్ కొంతమంది ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉందని ఇంకా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. నాకు ఈ పర్టికులర్ ఇష్యూ ఉంది, దీనిపైన స్ట్రెస్ ఎక్కువ అయ్యింది, దాని మూలాన ఇంకా ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. సో అలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్ట్రెస్ మనం తీసుకున్నట్టు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ ని ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఈజీగా మేనేజ్ అయిపోతుంది. కానీ కొంతమంది ఆ చిన్న వాటికి కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా రియాక్ట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్, ఒక ఎదుటి మనిషికి మీకు ఆ స్ట్రెస్ చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ కొంతమందికి చాలా పెద్దగా తీసుకుంటారు. సో ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఎదుటి మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఈ స్ట్రెస్ కి, మనం ఎందుకు అంత చిన్న దానికి ఎందుకు ఇంత ఎక్సెసివ్ గా రియాక్ట్ అవుతున్నాం అనేది తెలుసుకోవాలి. సో ఈ స్ట్రెస్ అనేది బాడీలో ఒక జస్ట్ రియాక్షన్. మనం ఎటువంటి హ్యాపీనెస్, జనరల్లీ ఇప్పుడు మనిషికి హ్యాపీనెస్ అనేది ఒక ఫీలింగ్, దట్ ఈస్ అ బాడీ రియాక్షన్. వెన్ యూర్ హ్యాపీ, బాడీ నుంచి రియాక్షన్ అనేది వస్తుంది, హ్యాపీ. లేదంటే సాడ్ గా ఉన్నారు, సో దట్ ఈస్ ఆల్సో రియాక్షన్. డిప్రెషన్ లో వెళ్ళిపోయారు, అది కూడా ఒక బాడీ రియాక్షన్. అలాగే స్ట్రెస్ కూడా బాడీలో ఒక రియాక్షన్ లాగా చూడాలి. ఓకే, సో ఈ స్ట్రెస్ఫుల్ ని మనం డిఫరెంట్ వేస్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఎమోషనల్లీ కావచ్చు, ఇంకా ఎటువంటి థింగ్స్ లోనన్నా మనం ఈజీగా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనలోనే ఉంది. సో ఈ స్ట్రెస్ ని పెంచాలన్నా స్ట్రెస్ ని తగ్గించుకోవాలన్నా మన పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక చిన్న స్ట్రెస్ ఉంది. ఎగ్జాంపుల్, చిన్న పిల్లలకి వాళ్ళకి చదువుకోవాలి, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలనే స్ట్రెస్. లేదంటే ఒక బిజినెస్ పర్సన్ కి నేను ఎక్కువ గ్రో అవ్వాలి, నేను ఎక్కువ మనీ సంపాదించాలి, ఆ స్ట్రెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా పెద్దగా అయ్యాం. ఇప్పుడు చిన్న పిల్లల స్ట్రెస్ మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది. అదే చిన్న పిల్లలకి డాడీ కానీ వీళ్ళ ఒక బిజినెస్ పర్సన్ కి కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ వాళ్ళ స్ట్రెస్ మనకి తక్కువగా కనిపిస్తుంది. అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన స్ట్రెస్ అనేది ఒక్కొక్క స్టేజ్ లో డిఫరెంట్ గా రియాక్ట్ అవుతాం. చిన్నప్పుడు అదే స్ట్రెస్ ఉంటుంది, పెద్దగా అయ్యే కొద్దీ మనకి జాబ్ రావాలి, సో జాబ్ తర్వాత
వెల్ సెటిల్ అవ్వాలి, సెటిల్ తర్వాత నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా హెల్త్ ఇష్యూస్ ఏంటి, దాని వల్ల స్ట్రెస్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెసెస్ మనకి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ స్ట్రెస్ ని మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఆ స్ట్రెస్ ని ఎలా తీసేసేయాలి బాడీ నుంచి మనం ఈరోజు తెలుసుకుందాం. సో జనరలీ మనకి 4 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఒకటి అక్యూట్ స్ట్రెస్. అక్యూట్ స్ట్రెస్ ఇదేంటి అంటే చాలా కామన్ స్ట్రెస్ ఇది, కానీ ఈ అక్యూట్ స్ట్రెస్ కొంతమందికి పాజిటివ్ గా కూడా ఉండొచ్చు. అంటే ఇది ఆల్వేస్ నెగిటివ్ ఉండదు. స్ట్రెస్ అనేది అందరూ నెగిటివ్ విషయంలోనే చూస్తారు, కానీ స్ట్రెస్ లో కూడా మనకి మంచి చేసే స్ట్రెస్ కూడా ఉంది. దట్ ఈస్ ఓన్లీ అక్యూట్ స్ట్రెస్. సో ఈ అక్యూట్ స్ట్రెస్ లో మీకు మెయిన్లీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఏదన్నా మీకు ఒక టార్గెట్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ లో ఒక పర్టికులర్ పొజిషన్ కి మీరు రీచ్ అవ్వాలి, ఇది ఒక వాట్ యు సే మీ ఎయిమ్. సో దానిని మీరు ముందుకి వెళ్ళాలి కాబట్టి మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు. నా బిజినెస్ గ్రో అవ్వట్లేదు, సో ఐఎమ్ టేకింగ్ స్ట్రెస్ టు ఓవర్కమ్ సంథింగ్. సో మీకు ఇట్ ఈస్ గివింగ్ అ పాజిటివ్ రిజల్ట్స్ కదా. మీకు ఈ స్ట్రెస్ పడడం వల్ల మీరు మీ బాడీని మొత్తం ఒత్తిడికి గురి చేశారు. అది చేసినందువల్ల మీకు ఒకటి అచీవ్ అయ్యింది. సో దట్ ఈస్ అ పాజిటివ్. సో స్ట్రెస్ పడ్డారు మీరు బాడీకి, సో బాడీ స్ట్రెస్ పడింది, కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ అనేది మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ కాల్డ్ as a acute స్ట్రెస్. ఇది ఏంటంటే కొన్ని రోజులు కానీ కొన్ని ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఉంటుంది. అంటే దీని వల్ల అందరూ చింతిస్తారు, కానీ ఇది బాడీకి అంత ఎఫెక్ట్ చెయ్యదు. అంటే దిస్ ఇస్ నాట్ టోటలీ నెగిటివ్, కానీ ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ అక్యూట్ స్ట్రెస్ అనేది ఒక వైపు నుంచి చూసుకుంటే మన బాడీకి మంచిదే. ఎగ్జాంపుల్, అక్యూట్ స్ట్రెస్ లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పిల్లాడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఆ ప్రిపేర్ రాత్రిరంతా ఆ భయం, ఆ స్ట్రెస్ తోటి రాత్రిరంతా చదవనిది, 1 year లో చదవనిది కాస్త మొత్తం ఈ 1 day కానీ 2 days లో టోటలీ రివైజ్ చేసి మైండ్ లో అన్ని చదువుకొని కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకొని మైండ్ లో పెడతాడు. సో పెట్టిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత వన్స్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారనుకోండి, ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి స్ట్రెస్ మనకి అక్యూట్ స్ట్రెస్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడిక్ స్ట్రెస్. సో ఈ ఎపిసోడిక్ స్ట్రెస్ లో మనకి ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ థింగ్ పైన మనం ఎక్కువగా, అంటే ఇది లైఫ్ లో ఒక భాగం, నేను ఇంకా కంపల్సరీ ఈ స్ట్రెస్ తోటి నేను ఉండాలి అని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తానంటే యువర్ ఫినాన్షియల్ స్టేటస్. సో చాలా మందికి నేను రిచ్ అవ్వాలి, ఐ వాంట్ టు బీ ఇన్ డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్ అని అందరూ అనుకుంటారు. సో ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, ఇది లైఫ్ లో ఒక పార్ట్ లాగా వాళ్ళు భావిస్తారు. సో ఈ చేంజెస్ అనేది మన బాడీలో ఎప్పుడన్నా అవుతుంది. అండ్ దీంతో పాటు మనం ఏం చేయాలంటే, దీనికి ఈ లైఫ్ స్టైల్, నేను ఒక ఫ్యూచర్ లో నేను ఇలాంటివి నేను అచీవ్ చేస్తాను, కానీ దీనికి నేను స్ట్రెస్ తీసుకోవద్దు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో అలాంటి స్ట్రెస్సెస్ అని ఎపిసోడిక్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్ క్రానిక్ స్ట్రెస్. క్రానిక్ స్ట్రెస్ వచ్చేసి ఎప్పుడైతే ఈ ఎపిసోడిక్ స్ట్రెస్ అనేది కంటిన్యూయేషన్ ప్రాసెస్ లో ఉంటుందో దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఆ ఎపిసోడిక్ స్ట్రెస్ నుంచి అక్యూట్ స్ట్రెస్ ఇస్ అ వెరీ గుడ్ వన్. ఓకే, ఆ పర్టికులర్ టైం కి మనకి అక్యూట్ స్ట్రెస్ ఇస్ ఓకే. ఎపిసోడిక్ స్ట్రెస్ కూడా అంత చింతించాల్సిన అవసరం ఉండదు, బట్ స్టిల్ అక్కడ మీరు ఎంత వర్క్ చేస్తున్నా కానీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఆ స్ట్రెస్ అనేది అలాగే ఉంటుంది. బట్ క్రానిక్ ఏంటి అంటే, దానిపైనే, అంటే మీరు చేసే పనిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఆ స్ట్రెస్ పైన ఇంకా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, యూఆర్ సెల్లింగ్ సంథింగ్, ఆ అమ్మే టైంలో లేదు నేను ఒక ఇల్లు కట్టాలి, నేను ఇది చేయాలి, నాకు కార్ తీసుకోవాలి అనే స్ట్రెస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. బట్ ఎపిసోడిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది, కానీ వాళ్ళు ఈ క్రానిక్ స్టేజ్ లో అదంతా కనిపించదు. సో ఈ క్రానిక్ స్టేజ్ లో ఈ స్ట్రెస్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు మాట్లాడినా కానీ కూడా ఆ స్ట్రెస్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంటూనే ఉంటుంది. అది కంటిన్యూయేషన్ ప్రాసెస్ లో ఉంటే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. అండ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్, ఇది కొన్ని రేర్ కండిషన్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఎక్స్పైర్ అయినా కానీ, లేదంటే ఎనీ వన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు యూ, వాళ్ళు మీ దగ్గర నుంచి దూరం అయినా కానీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే
ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వాళ్ళ కంటి ముందే, వాళ్ళ కళ్ళ ముందే ఎవరన్నా క్లోజ్ రిలేటివ్స్ కానీ, క్లోజ్ వాట్ యు సే ఫ్రెండ్ కానీ యాక్సిడెంట్ అయినా కానీ కూడా వాళ్ళు అలాంటి ఎక్స్పీరియన్స్ ని వాట్ యు సే అలాంటి ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు మైండ్ లో నుంచి తీసేరు. బికాస్ నా కళ్ళ ముందు ఇలా అయ్యింది అని ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకి మైండ్ లో ఉండిపోతుంది. అండ్ లేదంటే ఎవరైనా సడన్ గా చనిపోయినా ఆ స్ట్రెస్ అనేది మైండ్ లో నుంచి తీసేయలేరు అనమాట. సో దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అని అంటారు. సో ఈ స్ట్రెస్, సో మీరు ఇప్పుడు ఏ స్ట్రెస్ లో ఉన్నారు అనేది గుర్తించండి. అంటే మీరు అక్యూట్ స్ట్రెస్ లో ఉన్నారా, ఎపిసోడిక్ స్ట్రెస్ లో ఉన్నారా, క్రానికా లేదా పోస్ట్ ట్రామాటికా? బికాస్ ఇవన్నీ స్ట్రెస్సెస్ లో అక్యూట్ ఇంకా ఎపిసోడిక్ స్ట్రెస్ అనేది మనం ఈజీగా బయటపడచ్చు ఇలాంటి స్ట్రెస్ నుంచి. బట్ క్రానిక్ ఇంకా పోస్ట్ ట్రామాటిక్ కి కొంచెం టైం పడుతుంది. ఏ స్ట్రెస్ అయినా కానీ కూడా ఓన్లీ ఫర్ టైం బీయింగ్, అన్నిటినీ వీ కెన్ ఓవర్కమ్ ఈజీలీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అ రెస్పాన్స్. ఇప్పుడు మీకు పర్టికులర్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ లో మీరు ఇమీడియట్ గా క్విక్ గా రెస్పాండ్ అవ్వాలి. అంటే ఆ యాక్షన్ అనేది ఇమీడియట్ గా ఉండాలి. ఎగ్జాంపుల్, మీ ఆఫీస్ లో కానీ లేదంటే ఇంట్లో కానీ ఫైర్ అయ్యింది, రైట్? ఏదన్నా మిస్ ఫైర్ అయ్యింది, సంథింగ్ హ్యాస్ హ్యాపెన్, లైక్ కంపల్సరీ మీరు దానికి రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదర్ మీరు ఆ మంటలని ఆరిపేయడానికి ప్రయత్నిస్తారు, లేదంటే ఆ ప్లేస్ లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. సో దిస్ ఈస్ యువర్ బాడీస్ రెస్పాన్స్. అంటే ఇమీడియట్ గా యూ విల్ థింక్, ఓ మంటలు ఎక్కువ ఉన్నాయి, నేను ఈ ప్లేస్ లో ఉండలేను, ఆ మంటల్ని ఆర్పేయలేను, సో నేను ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం బెటర్. లేదా నేను దీన్ని ఎంత మంటలు వచ్చినా కానీ కూడా నేను ఆర్పుతాను అని ముందుకుండే వాళ్ళని దట్ ఈస్ కాల్డ్ అస్ సో ఈ రెస్పాన్స్ ఏదైతే మన బాడీ ఇస్తుందో దట్ ఈస్ కాల్డ్ అస్ అ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఓకే, సో ఈ ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ వల్ల మనకి జనరలీ ఏమవుతుందంటే, లైక్ ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాట్ యు సే షివరింగ్ అనేది అవుతుంది. మన ఐ లిడ్స్ అనేవి అటు ఇటు మూవ్ అవ్వడం, లేదంటే కంటిన్యూస్ గా చెమటలు రావడం, హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్ గా కొట్టుకోవడం, చెమటలు రావడం. కొంతమందికి ఇలాంటి టైంలో ఎక్సెస్ యూరినేషన్ కానీ, లేదంటే బవల్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే చాలా మంది ఎక్కువ స్ట్రెస్ కి గురి అవుతుంటే షల్ ఐ యూజ్ వాష్రూమ్ అని అంటారు. ఎందుకంటే యువర్ రెస్పాన్స్ ఇస్ ఇన్ సచ్ అ వే దాట్ ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి కూడా ఇక్కడ డ్యామేజ్ అయ్యాయి. సో దాని వల్ల ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ స్ట్రెస్. అంటే మీరు స్ట్రెస్ ఒక్కటి తీసుకోవడం వల్ల ఎంటైర్ హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్క సెల్ అనేది ఇక్కడ స్ట్రెస్ కి గురవుతుంది. బికాస్ ఇక్కడ చెమట రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ థింగ్. ర్యాపిడ్ హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతున్నప్పుడు మీ బ్రీతింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది, రైట్? సో ఈ బ్రీతింగ్ ఎక్కువ అవుతుంది, హార్ట్ రేట్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఆల్ దిస్ విల్ ఇండికేషన్ ఆఫ్ యువర్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఏదన్నా ఒక సిచ్యువేషన్ మీ లైఫ్ లో కూడా ఏదన్నా ఒక సిచ్యువేషన్ కి మీరు ఇలాంటిది అయ్యారంటే యూ క్యాన్ ఇమాజిన్ దాట్ దిస్ రెస్పాన్స్ ఈస్ వెరీ ర్యాపిడ్ ఇన్ యువర్ బాడీ. సో ఈ సిచ్యువేషన్ అందరిలో అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే కొంతమంది రియాక్షన్ కి, ఎగ్జాంపుల్ అక్కడ ఇల్లు కాలిపోతుంది, అందరూ ఏమనుకుంటారా, ఆ ఇల్లే కదా కాలిపోతుంది, అక్కడ ఎవరు లేరు కదా. బట్ కొంతమంది ఏంటంటే లేదు, ఇది ప్రాబ్లం వస్తుంది, ఆస్తి నష్టం అవుతుంది, ఎవ్రీథింగ్. కొంతమంది అలా రియాక్ట్ అవుతారు. బికాస్ ఆ స్ట్రెస్ అనేది మీరు ఎంత వరకు తీసుకుంటున్నారు, అది మీ బాడీ పైన ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ స్ట్రెస్ కి గురైనప్పుడు మన బాడీ ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో స్ట్రెస్ రెస్పాన్స్ మనం ఏమవుతుంది, ఫస్ట్ మనకి స్ట్రెస్ ఎక్కువ రాగానే మన బ్రెయిన్ లో సిగ్నల్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. జస్ట్ లైక్ అలార్మ్, ఫైర్ రాగానే మన లోపలని అలార్మ్స్ ఎలా యాక్టివేట్ అయిపోయి వాటర్ అనేది ఫ్లో చేసేస్తుందో, సో ఇక్కడ కూడా ఏదైనా ఒక స్ట్రెస్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ మన బాడీకి స్టార్ట్ అయింది అనుకోండి, ఈజీగా ఒక రెస్పాన్స్ అనేది బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అ క్విక్ రెస్పాన్స్, రైట్? సో ఇది రెస్పాన్స్ అయినప్పుడు ఎస్ ఐ విల్ ఫైట్ విత్ ఇట్ అన్న రావాలి, లేదంటే ఐ విల్ రన్ అగేన్స్ట్ ఇట్. ఏదర్ మనం మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి, లేదంటే నేను దీన్ని ఫేస్ చేస్తాను. అది మీరు ఏదన్నా ఫైర్ యాక్సిడెంటే ఉండనివ్వండి, లేదంటే నార్మల్ రోడ్ యాక్సిడెంటే అవ్వనివ్వండి, లేదంటే మీ సిచ్యువేషన్ లో మీ ప్రాబ్లం కి కూడా. బికాస్ చాలా మంది ఏదన్నా నార్మల్ ఫినాన్షియల్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ బాబోయ్ నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకుంటారు.
సో దిస్ ఇస్ ఆల్సో అ బాడీ రెస్పాన్స్. లేదు, ఐ క్యాన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్, సో దట్ ఈస్ ఆల్సో అ రెస్పాన్స్. సో ఎటువంటిదైనా కానీ కూడా బాడీ ఈస్ గివింగ్ యు అ రియాక్షన్. సో ఇక్కడ రియాక్షన్ అయినప్పుడు మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది, సో స్పెషల్లీ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. లైక్ ఇందాక నేను చెప్పాను కదా, పౌండింగ్ ఆఫ్ హార్ట్, కంటిన్యూస్ గా హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, దట్ ఈస్ యువర్ ఎస్ఓబి. ఈవెన్ మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా కానీ కూడా ఒక టెన్షన్ స్ట్రెస్ లో ఉన్న మనిషి డెఫినెట్లీ ఈ హార్ట్ రేట్ కానీ లేకపోతే బ్రీతింగ్ కానీ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక థీఫ్ ని పోలీస్ పట్టుకున్నారు, దాని తర్వాత ఆ దొంగ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వాళ్ళకి షివర్ అవుతూ ఉంటారు, ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, నేను వెళ్ళిపోవాలా, పట్టేసుకున్నారు నన్ను, ఎలా పారిపోవాలనే థింగ్స్ ఆలోచిస్తారు. లేదంటే నేను దొరికిపోయాను అని హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఈస్ నాట్ అ థీఫ్, ఇలాంటి ఇష్యూస్ అనేవి కాదు, బికాస్ వాళ్ళ మైండ్ కి తెలుసు ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు కాబట్టి. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కలాగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ ప్యూపుల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, మీ ఐలెట్స్ అనేవి అటు ఇటు మూవ్ అవ్వడం కానీ, ఆ టెన్షన్ కి గురవుతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. సో అలాంటి కండిషన్స్ కూడా మనకి ఈ ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ లో వస్తుంది. డ్రై మౌత్, లేదంటే అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వాటర్ తాగుతారు కదా చాలా మంది, వెయిట్ 1 సెకండ్ అని. ఎగ్జాంపుల్, మీద ఏదైనా ప్రెసెంటేషన్ ఇస్తున్నారు, రైట్, ఒక చాలా మంది, ఇట్స్ వెరీ బిగ్ హాల్ విత్ సో మెనీ పీపుల్. అలాంటి టైంలో మీకు 1 సెకండ్ అని వాటర్ తాగుతారు. సో దట్ వాట్ విల్ డూ ఇస్, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, డీప్ బ్రీత్ ఇన్హలేషన్స్ తీసుకుంటారు. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ నార్మలైజింగ్ యువర్ బాడీ. మీ బాడీ సిస్టమ్ అనేది టోటల్లీ నార్మలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ డైజెషన్ ఇష్యూస్, నేను ఇందాక చెప్పాను కదా, సడన్ గా యూరిన్ పాస్ చేయాలి అని అనిపించడం, ఆ అర్జ్ అనేది ఇంకా ఎక్కువ పెరగడం, లేదంటే మోషన్ పాస్ చేయాలి అనే పెరగడం, ఇవన్నీ కామన్ గా బాడీ రెస్పాన్స్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం బాడీకి స్ట్రెస్ కి గురవుతామో ఈ ఇమ్యూనిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడే కానీ మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ ధైర్యంగా నించోవాలి. ఈ ధైర్యంగా నించోవడం వల్ల ఈ రెస్పాన్స్, ఈ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అనేది ఏవి అవ్వవు. బికాస్ మీరు ధైర్యంగా ఉన్నట్టు అవుతే ఎటువంటి ఇష్యూ అయినా కానీ కూడా, ఏదో మీకు బాడీకి రిలేటెడ్ ఏమన్నా ఇష్యూ కానీ, లేదంటే ఒక ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ, లేదంటే హెల్త్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నిటిని కూడా మీరు ఓవర్కమ్ చేసి నించున్నట్టు అవుతే, ఇప్పుడు ఈ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ ఏవైతే బాడీ నుంచి వచ్చిందో, లైక్ యువర్ పౌండింగ్ హార్ట్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, మజిల్స్ టైటన్ అయిపోవడం, డ్రై మౌత్, స్వెట్టింగ్, ఇవన్నీ ఇట్ విల్ లీడ్ టు ఇమ్యూన్ సిస్టమ్ స్లో డౌన్. సో ఇవన్నీ అవ్వకుండా ఉంటుంది. ఇన్ టర్న్ మీ బాడీకి హెల్ప్ అయ్యాయి, రైట్. సో ఇలాంటివి అనేది మనం కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎమోషనల్ అండ్ బిహేవియర్ రెస్పాన్స్ ఇంక్లూడ్. సో ఇవన్నీ ఏమవుతుంది, సో వెన్ యూఆర్ స్కేర్డ్, సో కొంతమంది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఒక థీఫ్ ఎగ్జాంపుల్, ఏదర్ మీరు భయపడుతూ నించుంటారు, లేదంటే మాట్లాడడంలో రిప్లై ఇవ్వరు. ఒక క్వశ్చన్, ఇప్పుడు ఒక పోలీస్ మ్యాన్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ ద క్వశ్చన్, నువ్వు ఎందుకు చేసావు, వై యూ హ్యావ్ టేకెన్ దిస్ అని, అది అంటే దే కాంట్ రెస్పాండ్ టు దాట్. వాళ్ళకి మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది తడబడతారు, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి, అండ్ దాదాపు వాళ్ళు మాట్లాడరు. అండ్ కొంతమందికి ఏంటి అంటే, ఓవర్ గా నేను ఎందుకు చేశాను అని ఓవర్ గా, దట్ ఈస్ ఆల్సో రెస్పాన్స్. కోపం అనేది, ఇవన్నీ కొంతమందికి పెరుగుతాయి. సో ఇవన్నీ మనకి ఫిజికల్, ఎమోషనల్, ఇంకా బిహేవియర్ రెస్పాన్స్ లో కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ సిచ్యువేషన్ లో మనకి ఏమవుతుందంటే, బాడీ, షోల్డర్స్ అండ్ నెక్ పెయిన్ రాని. సో ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది కంప్లైంట్ చేసింది ఏంటంటే, నాకు స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు నాకు మెడ నరాలు నొప్పి వస్తుంది, నెక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే మీరు ఎక్కువ కంటిన్యూస్ గా మీరు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఎక్కువగా పెయిన్ రావచ్చు, లేదంటే మీకు సిస్టమ్ ముందు కూర్చోకపోయినా కానీ కూడా జస్ట్ మీరు అక్కడ ఎనీ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీ చేసినా కానీ కూడా నెక్ పెయిన్ అనేది రావచ్చు. బికాస్ ఇక్కడ బ్రెయిన్ నుంచి మీ నెక్ కి మజిల్స్ కానీ, లేదంటే నర్వ్స్ కానీ కనెక్షన్ ఉంటాయి. సో ఈ పెయిన్ అనేది, ఈ స్ట్రెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది. చాలా మందికి చూడండి, ఎక్సెస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసేది షోల్డర్, నెక్ పెయిన్ వస్తుంది అని అంటారు.
రైట్. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దిస్ ఇస్ ద సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్. ఇది మనం కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్లీ యూ కెన్ రెడ్యూస్ అండ్. అండ్ దీంతో పాటు స్టమక్ పెయిన్, స్ట్రెస్ ఎక్కువ అయితే స్టమక్ పెయిన్ వస్తుంది, డయేరియా, కాన్స్టిపేషన్, ఎక్సెస్ యూరినేషన్. ఇందాక నేను చెప్పాను కదా, ఆల్ దిస్ అవర్ బాడీ రెస్పాన్స్. సో ఎమోషనల్ లో ఏమవుతుంది, లో మూడ్, నా మూడ్ బాగాలేదు ఈ రోజు, నాకు చాలా స్ట్రెస్ ఉంది, ఈ రోజు చాలా ఎక్కువగా అయిపోయింది, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా అయిపోయింది, నా మూడ్ బాగాలేదు, నాట్ టుడే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిల్లలు వచ్చి ఫాదర్ దగ్గరకు వచ్చి ఐ వి వాంట్ టు ప్లే అంటే, నో బెటా మై మూడ్ ఇస్ నాట్ గుడ్ అని అంటారు. సో దిస్ ఇస్ ఆల్సో అ ఎమోషనల్ స్ట్రెస్. యూ వాంట్ టు, బట్ మీ మూడ్ అనేది బాగాలేనందువల్ల, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్. సో ఈ మోటివేషన్ అనేది కూడా తగ్గుతారు. మోటివేషన్ లైక్ ఇప్పుడు యూ హ్యావ్ టు రన్ అని ఆ టైంలో అంటే, నో మై మూడ్ ఇస్ నాట్ గుడ్, ప్లీజ్ డోంట్ అలౌ, ప్లీజ్ లీవ్ మీ ఫర్ టుడే అని అంటారు. సో దిస్ ఇస్ ఆల్సో అన్ ఎమోషనల్ బిహేవియర్ విచ్ అవర్ బాడీ ఈస్ గివింగ్. సో ఇక్కడ బిహేవియర్ లో చేంజెస్ లో ఏమవుతుందంటే, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంటారు రెగ్యులర్ లైఫ్ లో. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, ప్రాబ్లమ్స్ కి కానీ ఫేస్ చేస్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, కొంతమంది టోటల్లీ లాస్ అయిపోతారు అండ్ నథింగ్, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏదర్ నేను ఐ నీడ్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్, లేదంటే దీని గురించి ఆలోచించాలా, దీన్ని ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎవరు కానీ ఉండొద్దు. యూ షుడ్ ఓవర్కమ్ ఫ్రమ్ దట్. అక్కడి నుంచి బయటికి వచ్చే మార్గాలని you need to discuss. At least you have to discuss with some others so that you will be out of that stress. Okay, so this is your stress response to the body. Either positive gaani negative ga kuda manam body anedi reaction ivochu. So this is a stress response. Stress enduku vastundi, చాలా కాజెస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ పిల్లలు చూస్తే వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేయలేదని స్ట్రెస్, అండ్ ఫాదర్ ఒక థింగ్ అనేది ఇవ్వలేదు నాకని స్ట్రెస్, అండ్ దాంతో పాటు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరని స్ట్రెస్. సో దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్ట్రెస్ అనేది కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఇది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో వర్క్, క్లాసెస్, స్టడీయింగ్, రిలేషన్షిప్స్ విత్ యువర్ పార్ట్నర్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, ట్రామా, కంటిన్యూస్ ట్రామా, ఏదర్ హెల్త్ కానీ లేదంటే ఫిజికల్, మెంటల్, ఎనీథింగ్ అదన్నా అవ్వచ్చు. అండ్ దీంతో పాటు సోషల్ యాక్టివిటీస్ కరెక్ట్ గా ఉండకపోవడం. దేర్ ఆర్ మెనీ. గెటింగ్ మ్యారీడ్, చాలా మంది పెళ్లి చేసుకోవాలంటే కూడా చేస్తారు. అండ్ ఫిజికల్ హెల్త్, యువర్ అపియరెన్స్. కొంతమందికి వాళ్ళు మాట్లాడడానికి కానీ దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, చాలా మంది అయ్యో నేను ఇలా ఉన్నాను కదా, నన్ను ఇలా చూస్తే అందరు ఏమనుకుంటారు, నా ఎక్స్ప్రెషన్ కూడా నేను కరెక్ట్ గా ఇవ్వలేనేమో, బికాస్ దే విల్ కమెంట్ ఆన్ మీ అని చాలా మంది అంటారు. బికాస్ ఆ అపియరెన్స్ వల్ల కూడా చాలా మంది స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. బికాస్ ఐ హావ్ సీన్ మెనీ ఉమెన్, ఎవరైతే వాట్ యు సే, నేను డార్క్ గా ఉంటాను మ్యామ్, నాకు అంత యాక్ని ఉంది, ఐ కాంట్ ఫేస్ పీపుల్, దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ స్ట్రెస్. నా హెయిర్ అంతా పోయింది, మొత్తం బ్యాలెన్స్ వచ్చింది, దట్ ఈస్ ఆల్సో అ స్ట్రెస్. సో దానికి మీరు ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్, లీగల్ మ్యాటర్స్ కావచ్చు, లేదంటే మెంటల్ హెల్త్ కావచ్చు, లేదంటే ఏదన్నా మీకు ప్రాబ్లం అయి ఉండొచ్చు, బాడీలో హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు, ఫ్రెండ్స్ లో ఎవరైనా చనిపోయారు, నేను లైఫ్ లో ఎదగలేదు, నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, వేస్ట్ అయ్యింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ నాట్, ప్రతి ఒక్క దానికి. అంటే మనం అలా స్ట్రెస్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే దెర్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అసలు స్ట్రెస్ కి ఎండ్ అనేది ఉండదు, ప్రతి దానికి స్ట్రెస్. రైట్, ఇప్పుడు ఆలోచించుకుంటే కూడా ఓకే నేను ఇంత స్ట్రెస్, ప్రతి ఒక్కరు ఇప్పుడు సెషన్ వింటున్నారు, ఆల్మోస్ట్ 297 పీపుల్ వింటున్నారు ఈ సెషన్. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. రైట్, దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి, నేను కరెక్ట్ గా ఉండాలి అని. రైట్, సో ఈ స్ట్రెస్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్ లో కనిపించే ప్రతి ఒక్క స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చెయ్యొచ్చు. రైట్, సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. సో స్ట్రెస్ లో 2 టైప్స్ ఉంటాయి నేను చెప్పాను కదా, గుడ్ స్ట్రెస్ ఇంకా బ్యాడ్ స్ట్రెస్. గుడ్ స్ట్రెస్ అనేది ఓన్లీ షార్ట్ టర్మ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక పిల్లోడికి ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ వచ్చేంత వరకే స్ట్రెస్ ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటి అంటే లాంగ్ టర్మ్ స్ట్రెస్, ఇంకా అది ఎపిసోడిక్ నుంచి, క్రానిక్ నుంచి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ వరకు వెళ్తుంది. అది బ్యాడ్ స్ట్రెస్ కి
దారి తీస్తుంది. ఓకే. అండ్ నర్వస్నెస్, ఆ షార్ట్ టర్మ్ గుడ్ లో ఏంటంటే నర్వస్నెస్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఓకే, యూ ఫీలింగ్ నర్వస్నెస్, మన నర్వ్స్ అనేది కరెక్ట్ గా యాక్టివ్, సిగ్నలింగ్ పాసేజ్ అవన్నీ బాగుంటాయి. సో దట్ ఈస్ ఆల్సో ఓకే ఫర్ పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్. ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కే మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంక్రీసెస్ అడ్రినల్ అండ్ దట్ హెల్ప్ టు రీడ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అండ్ మోటివేషన్. అంటే ఇక్కడ మీకు గుడ్ స్ట్రెస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక టార్గెట్ ఉంది, మీరు బిజినెస్ లో ఒక టార్గెట్ 100% టార్గెట్ కి రీచ్ అవ్వాలని అనుకున్నారు. సో ఈ 100% టార్గెట్ కి మీరు కావలసిన అన్ని, ఎగ్జాంపుల్ మీ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీ చూస్తారు, అది నావెల్స్ చదువుతారు, అండ్ ఈ మోటివేషన్ ని బుక్స్ చదువుతారు, డిఫరెంట్ కైండ్స్. సో ఇవన్నీ మన రియల్ లైఫ్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, సో ఇవన్నీ ఎలా మన బిజినెస్ ని గ్రో చేసుకోవాలని చాలా ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ లో మనకి బిజినెస్ గ్రో చేసుకునే స్ట్రెస్ లో మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకున్నాం అండ్ మోటివేషన్ అనేది కూడా పెంచుకున్నాం, రైట్. సో ఈ కాన్సన్ట్రేషన్ మోటివేషన్ పెరిగాయి కాబట్టి బాడీకి ఏదో ఒకటి నేర్చుకున్నాం మనం, రైట్, ఏదో ఒకటి మన బాడీకి హెల్ప్ అయ్యింది. సో దీన్ని మనం గుడ్ స్ట్రెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో హెల్ప్స్ యూ పర్ఫార్మ్ టు పీక్ లెవెల్. సో నార్మల్ కన్నా మీరు కాన్సన్ట్రేషన్ మోటివేషన్ తో చేసిన వారి, ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, ఆ కస్టమర్ మీ ప్రోడక్ట్ తీసుకోలేదు. సో ఓకే, ఆ కస్టమర్ దగ్గర అయ్యో నాకు కస్టమర్ ప్రోడక్ట్స్ తీసుకోలేదు, నేను ఇంకా సెల్ చేయలేనేమో, నేను సప్లిమెంట్స్ కానీ ప్రోడక్ట్ కానీ నేను సెల్ చేయలేదేమో అనుకునేది స్ట్రెస్. లేదా మీరు ఆ స్ట్రెస్ ని, ఓకే ఈ కస్టమర్ ఈ పాయింట్స్ అడిగారు, సో ఈ పాయింట్స్ కి నేను ఎలా సమాధానం చెప్పాలి, నేను ఎలా ఆన్సర్ ఇవ్వాలి, సో ఇదే పాయింట్స్ నెక్స్ట్ వేరే కస్టమర్ దగ్గరికి వెళ్తే కూడా అడుగుతారు. సో దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాంట్లో నుంచి నేర్చుకుంటున్నారు మీరు. సో నెక్స్ట్ టైం అదే జోష్ తోటి, అదే మోటివేషన్ తోటి మీరు నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆన్సర్ చెయ్యకముందు, వాళ్ళు క్వశ్చన్ చెయ్యకముందే మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి, సో వాళ్ళకి క్వశ్చన్ చేసే ఇదే లేదు. సో అక్కడ మీరు స్ట్రెస్ అనేది తగ్గించుకున్నారు, రైట్. సో అది ఈజీగా మీకు ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. సో మీ పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్ కి తీసుకెళ్తుంది. సో అలాంటి స్ట్రెస్ అనేది బాడీకి మంచిది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ స్ట్రెస్ అనేది లాంగ్ టర్మ్ ఆన్ గోయింగ్ ఎపిసోడిక్ ఇంకా క్రానిక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెసెస్ లో ఇది బ్యాడ్ స్ట్రెస్ మనకి హెల్ప్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే హెల్ప్లెస్నెస్, కంటిన్యూస్ గా స్ట్రెస్ ఉంది, మీరు ఈ స్ట్రెస్ ఒక పర్సన్ తోటి డిస్కస్ చేశారు, కంటిన్యూగా ఒకసారి స్ట్రెస్ డిస్కస్ చేశారు, ఓకే ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కంటిన్యూస్లీ చేశారు, ఇంకా పర్సన్ కి బోర్ కొట్టేస్తుంది, అది ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడతారు, ఊరికే ఇది ఉంది అది ఉంది, అసలు ఓవర్కమే చెయ్యరు అలా అంటుంటారు. అలాంటి టైంలో మీరు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతారు, ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఆ పర్సన్ ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదని. బికాస్ ఎవరికైనా ఏదన్నా చెప్పినా కానీ కూడా 1 టైం 2 టైం హెల్ప్ చేస్తారు, మీకు కంటిన్యూస్ ప్రాసెస్ లో హెల్ప్ చెయ్యరు. సో అలాంటిది తొందరగా ఓవర్కమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ అవ్వడం వల్ల మీ బ్రెయిన్ లో నరాలు దెబ్బతినడం కానీ, కంటిన్యూస్ హెడేక్ ఉండడం కానీ, బాడీలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ ఈ స్ట్రెస్ అనేది మెయింటైన్ చేసుకోవడం వల్ల మీ పర్ఫార్మెన్స్ కూడా పువర్ అయిపోతుంది. ఇప్పుడు కస్టమర్ నన్ను తిట్టాడు అనే థాట్ మన మైండ్ లో పెట్టుకుంటే వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. సో దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చెయ్యాలి అనేది అనుకుంటేనే వీ కెన్ అవర్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజెస్ అండ్ ఓవరాల్ గా మనం వీ కెన్ ఫేస్ ద పీపుల్, ఎవరైనా కానీ కూడా వీ కెన్ ఫేస్. అండ్ ఈ స్ట్రెస్ అనేది కంటిన్యూస్ అవ్వడం వల్ల నిద్ర కరెక్ట్ గా ఉండదు. సో ఇన్సామ్నియా ఒక్కసారి అవుతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ బాడీకి వచ్చేస్తాయి. సో ఈ స్ట్రెస్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు గుడ్ స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ అనేది మీ టైంలోనే ఉంది. సో కస్టమర్ తిట్టారని కూర్చుంటారా, లేదా కస్టమర్ కి ఆన్సర్ ఎలా ప్రిపేర్ చేసి అదే కస్టమర్ కి మళ్ళీ మీరు సేల్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ రెస్పాన్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఫిజికల్ రెస్పాన్స్ కానీ, బిహేవియర్ రెస్పాన్స్, మెంటల్ రెస్పాన్స్, ఎమోషనల్ రెస్పాన్స్, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫిజికల్ రెస్పాన్స్ లో ఏమవుతుందంటే మన బాడీ అనేది ఫిజికల్ గా రియాక్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చెమటలు వచ్చేస్తాయి, చేతులు కాళ్ళు వణికిపోతాయి, అండ్ మన బ్రీతింగ్ అనేది కూడా స్పీడ్ గా అవుతుంది. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మాటలు కూడా సరిగా రావు. ఈ జా కింద మనం మౌత్ కింద ఉండే జా, ఈ దవడ వచ్చేసి గట్టిగా అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది, మాట్లాడడానికి కూడా అని మాట్లాడతారు. సో
ఇది కూడా బాడీ ఒక రెస్పాన్స్. అండ్ ఈ ఫిజికల్ రెస్పాన్స్ లో హెడేక్ కూడా వస్తుంది. స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ కూడా దీంట్లో వస్తుంది. సో ఇది స్ట్రెస్ ఫిజికల్లీ రెస్పాన్స్ మన బాడీ అవుతుంది. అండ్ బిహేవియర్ లో వచ్చేసి వాళ్ళ బిహేవియర్ చేంజెస్, లైక్ ఇప్పుడు బాడీ ఒకటే దగ్గర కూర్చోవడం, లేదంటే మూవ్ అవ్వకపోవడం, ఐ కాంటాక్ట్ ఉండకపోవడం, కిందే చూడడం, మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ ఒక సన్ ని క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు చదవట్లేదు, నీ మార్క్స్ ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి? బికాస్ హీ నో దాట్ హీ డి నాట్ స్టడీ అండ్ బాడీకి అంటే అతను చదవలేదు, అందుకే మార్క్స్ తక్కువ వచ్చాయి. అతను తప్పు చేశాడు. దట్ ఈస్ ద రీజన్ హీస్ లుకింగ్ డౌన్. హీ కాంట్ ఫేస్ హిస్ ఫాదర్. కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు. అందుకే ఫాదర్ అంటారు, నా కళ్ళు చూసి మాట్లాడు, నిజం చెప్పు అని అంటారు కదా. సో దిస్ ఇస్ అవర్ జనరల్ అవర్ బిహేవియర్. సో బిహేవియర్ చేంజెస్ లో మనకి ఎక్కువ ఐ కాంటాక్ట్ అనేది కూడా ఉండదు. అండ్ మెంటల్ రెస్పాన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, ఏదన్నా క్వశ్చన్ అడగగానే బ్లాంక్, ఏం క్వశ్చన్ చెప్పారు అని కూడా వాళ్ళు మర్చిపోతారు. అసలు ఏం అడిగారు, నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా. మన మైండ్ బ్లాంక్ ఉంటుంది. ఏదో అయ్యింది, సిచ్యువేషన్ అయ్యింది. చాలా మంది బాడీ మూవ్మెంట్స్ కానీ, కొట్టడం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఆ రెస్పాన్స్, ఆ బ్లాంక్ సిచ్యువేషన్ నుంచి నార్మల్ గా వస్తారు. రైట్, దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మన ఉండే వాట్ యు సే, మనం ఎవ్రీ టైం లైఫ్ చేంజెస్ లో కంపల్సరీ ఇది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవుతారు అందరు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు. సో మెంటల్ రెస్పాన్స్ అనేది ఇలా ఉంటుంది. మన మైండ్ అనేది నార్మల్ ఉంటుంది. లేదంటే ఎగ్జాంపుల్, ఒక దొంగ పట్టుపడ్డాడు, దానికి ఇమీడియట్ ఆన్సర్ ఇవ్వాలంటే అబద్ధం చెప్పేయడం కానీ, లేదంటే ఏదో ఒక స్టోరీస్ అడిగి చెప్పేయడం కానీ, నేను చెయ్యలేదని ఒప్పుకోవడం కానీ, లేదంటే కొంతమంది అగ్రీ చేస్తారు. లైక్ సో ఇలాంటి టైంలో ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవ్వట్లేదా, నీ మైండ్ కరెక్ట్ గా లేదా అని అంటారు. జనరలీ ఇట్ హ్యాపెన్స్. అన్నది బాగాలేదు, స్ట్రెస్ ఎందుకు ఇక్కడ అయ్యింది, అలా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకెందుకు అర్థం అవ్వట్లేదు. బికాస్ మీ మైండ్ అనేది స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. స్ట్రెస్ ఎక్కువ అయిపోయి ఆ సిగ్నలింగ్ ప్రాసెస్ కానీ, ఆ టైంలో మీరు ఏం పని చేయాలో కానీ మీకు ఏమీ అర్థం అవ్వదు. సో అలా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దాన్ని మనం మెంటల్ రెస్పాన్స్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ రెస్పాన్స్ లో అదే దొంగ పట్టుపడ్డాడు. సో ఏం చేస్తాడు, భయం ఎక్కువ అయిపోతుంది. సో ఆ ఫియర్నెస్ కానీ, లేదంటే ఏం చేయాలో అర్థం కాదు, లేదంటే సారీ చెప్పేస్తారు. తప్పు చెయ్యనివి కూడా కొంతమంది ఒప్పేసుకుంటారు. దట్ ఈస్ అన్ ఎమోషనల్ రెస్పాన్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీకి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేది మనం ఇస్తున్నాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కాజెస్ ఆఫ్ స్ట్రెస్ చాలా విధాలుగా అవుతుందండి. మీ వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల, లేదంటే వర్క్ తక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం మంది స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు. అయ్యో నాకు ఈ రోజు ఏం వర్క్ లేదే, నాకు నాకు బాస్ తీసేస్తారా నన్ను వర్క్ లో నుంచి, లేదంటే ఇంత వర్క్ అయిపోతుంది, వర్క్ రిలేటెడ్ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టార్గెట్ లైన్స్ ఉన్నాయి, నేను ఎలా చెయ్యాలి, హౌ ఐ నీడ్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీంతో పాటు ఎనీథింగ్ కెరియర్ రిలేటెడ్, నేను ఫ్యూచర్ లో మంచిగా పైకి ఎదగాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరూ వాళ్ళు కారు కొనుక్కున్నారే, నేను కొనుక్కోలేకపోతున్నాను, వాళ్ళకి ఇంత మంచి ఉన్నాయే నా దగ్గర లేవు. ఈ దిస్ ఇస్ అ వెరీ కామన్ స్ట్రెస్ ఎవ్రీ వన్ ఫేస్. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా వాళ్ళ ఫాదర్ ఆ టాయ్ ఇప్పించారు వాళ్ళకి, నా ఫాదర్ నాకు ఎందుకు టాయ్ ఇప్పించట్లేదు. దట్ ఈస్ ఆల్సో స్ట్రెస్. ఎగ్జాంపుల్, చాలా మంది సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళలో రిలేటెడ్ లేదు, నన్ను అమ్మ నాన్న కొంచెం డిఫరెంట్ గా చూస్తున్నారు, పెద్ద అన్నయ్యని బాగా చూస్తున్నారు, నన్ను చూడట్లేదు, లేదంటే చిన్న బాబుని మంచిగా చూస్తున్నాను, నన్ను చూడట్లేదు. ఆల్ దిస్ ఇస్ అ స్ట్రెస్. అంటే ఒక పర్టికులర్ ఏజ్ కి స్ట్రెస్ లేదని కాదు, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. మనకి ఆ టైంలో ఆ స్ట్రెస్ మనం పాస్ చేశాం కాబట్టి అది స్ట్రెస్ గా మనం ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి అదే స్ట్రెస్. ఓకే, సో ఈ స్ట్రెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కాదు, ఎప్పుడోకప్పుడు ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఏదర్ మీకు స్ట్రెస్ లేదు అంటే ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు స్ట్రెస్ ఉంది అంటే ఫ్యూచర్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ పాసింగ్ క్లౌడ్, వస్తాయి పోతాయి. బట్ మన లైఫ్ బ్యాలెన్స్ అండ్ మన ఎవ్రీథింగ్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ మనం కాన్స్టెంట్ గా పెట్టుకోవాలి. సో 4 టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఉంటాయి. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఈజ్ యువర్ కెమికల్ రిలేటెడ్ స్ట్రెస్. సో ఈ కెమికల్ లో మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బాడీలో
టాక్సిన్స్ అనేది బాడీలో వెళ్ళిపోతాయి. లైక్ ఏదర్ మీరు స్మోకింగ్ వల్ల కానీ, లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తినడం వల్ల, బయట జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ వల్ల, పెస్టిసైడ్స్ మనం తినే ఫుడ్ లో ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు పెస్టిసైడ్స్ యాడ్ చేస్తున్నారు. సో అలాంటి తినడం మూలాన మనకి కెమికల్స్ బాడీలో ఎక్కువైపోతున్నాయి మనకి తెలియకుండానే. బికాస్ అమ్మో ఎన్వైరన్మెంట్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది మనం ఊపిరి తీసుకోకుండా ఆపలేం కదా. డెఫినెట్లీ అది కెమికల్ అయినా ఏదైనా జస్ట్ వీఆర్ టేకింగ్ ద ఇన్హలేషన్, రైట్. పెస్టిసైడ్స్ ఎక్కువగా చల్లుతున్నారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పైన, నేను ఇది ఆపేస్తాను అని చేయలేం కదా. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ వి షుడ్ టేక్. సో అది తీసుకుంటున్నారు. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ డీటాక్స్ సపోర్టింగ్ ఫుడ్స్, అంటే మన బాడీని డీటాక్స్, బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఫ్రీ రాడికల్స్ ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఇంక్రీజ్ చేయాలి. టర్మరిక్ కానీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్ కానీ, మిల్క్ టిసిల్, ఆల్ దిస్ ఆర్ బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని తీసే విధానాలు. సో ఇవన్నీ మనం డైట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి, ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి ఫైబర్ ఇంటేక్ తగ్గిపోతుంది ఇక్కడ. అండ్ ఈ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ మన గట్ రూపంలో ఫికల్ మ్యాటర్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఫిజికల్ లో ఏంటి అంటే ఓవర్ ఎక్సర్షన్ కానీ, పువర్ పోస్చర్ కానీ, ఇంజురీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, డెఫినెట్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేది కామన్ గా అవుతుంది. అండ్ డీహైడ్రేషన్, అందుకే మీరు స్ట్రెస్ కి గురవునప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు స్పీడ్ గా తాగేయండి, లేదంటే కూర్చోండి, జస్ట్ కూర్చొని మెల్లిమెల్లిగా వాటర్ సిప్ చేసుకుంటూ తాగండి. ఆల్ దిస్ ఆర్ ద మేనేజబుల్ సిమ్టమ్స్. సో ఇది ఫిజికల్ స్ట్రెస్ మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల, లేదంటే ఏదన్నా ఇంజురీ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, రెస్ట్ కరెక్ట్ గా తీసుకోవాలి, ఆ బ్యాలెన్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వాటర్ ఎక్కువగా తాగాలి. ఎంత వాటర్ తాగితే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. అండ్ యోగా, ఎనీ రిలీజనల్ పోస్చర్స్, లైక్ ఎగ్జాంపుల్ మెడిటేషన్, యోగ నిద్ర అని కూడా అంటారు. ఇలాంటి థింగ్స్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. బికాస్ స్ట్రెస్ ఇంకా పాపులర్ అయింది కాబట్టి ఇలాంటి థింగ్స్ అన్ని ఇంకా పాపులర్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సైకోసోషల్ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే లైఫ్ స్ట్రెస్, డెడ్ లైన్స్, వర్క్, రిలేషన్షిప్, బికాస్ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయ్యింది, లేదంటే ఫాదర్ మదర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదంటే సన్ డాటర్ ఇన్ లా, అత్త కోడలు, డెఫినెట్లీ డిఫరెంట్ థింగ్స్. అసలు వి కాంట్ ఈవెన్ ఇమాజిన్, దెర్ ఆర్ సో మెనీ స్ట్రెసెస్. సో ఇవన్నిటిని మనం మేనేజ్ చేసుకోవాలి. లైఫ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడ ఎవరికి, నాట్ ఓన్లీ యూ ఆర్ ఫేసింగ్, ఓన్లీ మీరే కాదు, చాలా మంది ఉన్నారని గుర్తించాలి. ఎప్పుడైతే అందరూ ఉన్నారు, అందరికి స్ట్రెస్ ఉంది అని గుర్తించారనుకోండి, మీ స్ట్రెస్ దాదాపు హాఫ్ తగ్గిపోతుంది. నాకు ఒక్కడికే కాదు స్ట్రెస్, చాలా మందికి ఉంది అని మీరు ఫీల్ అవ్వాలి. ఇది అందరికీ ఉంటుంది. వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు, నేను ఎందుకు ఇంత డల్ అయిపోయాను, సో దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ ఇక్కడ ఏంటి అంటే మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఏదర్ సైకియాట్రిస్ట్ ని కలిసి మీ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయడం. మీకు తెలీదు, ఎగ్జాంపుల్ ఒక స్ట్రెస్ ఉంది, మీకు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలీదు, సో మీరు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీయే కానివ్వండి, మీ ఫ్రెండే కానివ్వండి, ఎవరిదన్నా సపోర్ట్ మీరు తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. సో అడాప్ట్ కోపింగ్ స్ట్రాటజీస్ లైక్ యువర్ టైం మేనేజ్మెంట్ కానీ, గెటింగ్ ఎనఫ్ స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ తగ్గించడం కానీ. ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ ఇంపార్టెంట్ కాదో అక్కడ టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు టైం ని, మనీని ఎక్కడ ఇన్వెస్ట్, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్లే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. సో మనం ఎలాంటివి ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంకి ఇన్వెస్ట్ చేయాలి అనేది అక్కడ ఇంపార్టెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలా మంది అమ్మాయిలు కానీ, లేడీస్ కానీ, హౌస్ వైఫ్ కానీ నాకు చెప్పేది ఏంటంటే, బాబోయ్ నాకు చాలా పని ఉంటుందండి, అసలు టైమే ఉండదు నాకు. జస్ట్ ఒక 1 అవర్ మీరు తొందరగా లేసారనుకోండి, పొద్దున్నే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. 1 అవర్ లో మీ వర్క్స్ అన్ని అయిపోతాయి ఇఫ్ యూ మేనేజ్ ద టైం.
ఈ టైం మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా మేక్ డౌన్ చేసి, సో దీనికి ఇంత అవుతుంది, నా కుకింగ్ కి ఇంత, దీనికి ఇంత, సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చేశారనుకోండి, ఈజీగా వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ సేమ్ బిజినెస్ లో కూడా, ఓకే నేను దీనికి ఈ కస్టమర్ మీద నేను ఇంత టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే హీ క్యాన్ బై ది ప్రోడక్ట్స్, ఇతని పైన నేను ఎక్కువ చేయలేను. సో ఆ మేనేజ్మెంట్ మీరు చేసుకుంటే ఈజీగా స్ట్రెస్ అనేది దూరం అయిపోతుంది. ఓకే, హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తే ఈజీగా తగ్గిపోతుంది. అండ్ ఎమోషనల్ ఇన్నర్ స్టేట్ అండ్ ఎమోషనల్ రియాక్షన్, వరీ, అన్హెల్దీ అటాచ్మెంట్, ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఎమోషనల్ స్టేజ్ లో మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కేర్. సో మీకు మీరు టైం ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బికాస్ చాలా మంది నాకు చాలా వర్క్ ఉన్నాయి, నాకు ఫర్ మై సెల్ఫ్ నాకెంత టైం కావాలో నాకు టైం లేదు అని అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు హ్యాపీగా ఉంటేనే ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టగలుగుతారు అండ్ ఉండగలుగుతారు. మీరు ఎప్పుడు ఎమోషనల్ గా కానీ ఫిజికల్ గా కానీ కొంచెం మూడ్ ఆఫ్ తోటి చిరాగ్గా ఉంటే ఎవ్వరు మీ దగ్గర రారు. దే విల్ నాట్ షేర్ యువర్ దేర్ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఎవ్వరు షేర్ చేసుకోరు. సో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. మీ గురించి మీరు ఒక 1 hour టైం స్పెండ్ చేయండి. మీకు ఏది కావాలి, వాట్ యు వాంట్. ఎగ్జాంపుల్ మీకు ఒక హాబీస్ ఉంది, లైక్ ఎగ్జాంపుల్ మీకు బయట ఆడడం ఇష్టం, క్రికెట్ ఆడడం ఇష్టం, లేదంటే మీకు సింగింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, ప్లేయింగ్ డ్రమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లేయింగ్ విత్ యువర్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ 1 hour టైం ని దానికే స్పెండ్ చేయండి. మీ ఫోన్స్ పక్కన పెట్టేసేయండి, మీ స్ట్రెస్ ఎవ్రీథింగ్ పక్కన పెట్టేసేయండి. ఆ టైంలో ఆ మూమెంట్ లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, హౌ మచ్ యు ఆర్ ఎంజాయింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మీకు మీరు టైం ఇస్తారో మన బాడీ అనేది వెరీ రిలాక్స్ గా ఉంటుంది అండ్ బాడీ మనకి హెల్దీ హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. హ్యాపీ హార్మోన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ ఏంటో తెలుసా? డోపమైన్ కానీ, సెరిటోనిన్ కానీ, అండ్ ఆక్సిటోసిన్ కానీ, ఎండోర్ఫిన్స్, ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్. ఈ హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువగా రిలీజ్ అవుతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి. సో మీ హ్యాపీ హార్మోన్స్ ని ఇంక్రీజ్ చేయాలి. స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇంక్రీజ్ హ్యాపీనెస్, ఇంక్రీజ్ యువర్ టైం, సెల్ఫ్ కేర్, ఇవన్నీ ఇంపార్టెంట్. మీరు చూడడానికి సరిగ్గా లేరు, బాగాలేరు, లేదంటే ఫేస్ పైన పింపుల్స్ ఉన్నాయి, ఎవరి ఉన్నాయి. సో దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ కేర్ తీసుకోవాలి. ఓకే నేను కరెక్ట్ గా వాటర్ తాగుతాను, ఐ డూ ఎవ్రీథింగ్, సో ఐఎమ్ మేకింగ్ మై బాడీ ఫ్లష్ అవుట్ ఆఫ్ టాక్సిన్స్, దాని వల్ల నా స్కిన్ క్లియర్ అయ్యింది. లైక్ దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ యూ క్యాన్ జనరలీ ప్రాక్టీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. దీంతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్. చాలా మందికి మీకున్న థింగ్స్ చాలా మందికి లేదు. సో హియర్ ఇక్కడ దానికి మీరు ఎమోషనల్ గా సాడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఫైనాన్షియల్ గా కానీ, హ్యాపీనెస్ విధంలో కానీ, ఇల్లు కానీ, ప్రాపర్టీ కానీ, ఏదన్నా తీసుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ. ఈ రోజు మీ దగ్గర డబ్బు ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మీ దగ్గర హ్యాపీనెస్ ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు మీ హెల్త్ బాగుంది, రేపు బాగుండకపోవచ్చు. ఈ రోజు బాగాలేదు, రేపు బాగుండొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీ దగ్గర ఏది ఉందో దానికి సంతోషించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ దేని వల్ల అవుతుంది? ఒకటి స్కూల్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్, ఫ్యామిలీ స్ట్రెస్, రిలేషన్షిప్ లో హస్బెండ్ వైఫ్ కరెక్ట్ గా లేరు, గొడవ పడుతున్నారు, వాళ్ళ థింగ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు, దట్ క్యాన్ బి వన్ స్ట్రెస్. లీగల్ రిలేటెడ్ ఎనీథింగ్, ఒక ప్రాపర్టీ విషయంలో కానీ, దర్ ఇస్ అ ఫైట్ గోయింగ్ ఇన్ యువర్ కోర్ట్ కానీ, ఎనీ అదర్ థింగ్స్ దట్ క్యాన్ బి అ స్ట్రెసెస్. ఫినాన్షియల్ రిలేటెడ్, హెల్త్, ఇల్నెస్, ఎన్వైరన్మెంట్, లివింగ్ సిచ్యువేషన్స్. సో అన్ని రిలేటెడ్ స్ట్రెస్ ఉన్నాయి. సో అన్ని రిలేటెడ్ స్ట్రెస్ ని కూడా శాశ్వతం కాదు, అన్ని యూ క్యాన్ ఓవర్కమ్ ఇట్. సో 6 signs యువర్ వే టు స్ట్రెస్. అంటే ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీరు చాలా ఎక్కువ స్ట్రెస్ గా గురయ్యారంటే ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ హెల్త్ బాగాలేదు. హెల్త్ ని యూ కాంట్ డూ ఎనీథింగ్, దాని వల్ల కూడా స్ట్రెస్ అవుతారు. ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మెంటల్లీ మీరు ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారో బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల ఇంకా మీ బాడీకి డ్యామేజ్ అవ్వడం తప్పితే ఇంకేమీ ఉండదు. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్ స్ట్రెస్. సో ఈ సైన్ ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ కి స్టార్టింగ్ లో ఉన్నారంటే ఏది స్టార్ట్ చేయలేకపోతారు. ఒక్క లైన్
ఎగ్జాంపుల్ పిల్లలు చూస్తే ఒకటే పేపర్ లో ఒకటే లైన్ చదువుతారు, కానీ వాళ్ళకి అర్థం కాదు. దాదాపు ఒక గంట నుంచి అదే చదువుతారు, కానీ నాకు అలా అర్థం కాదు. బికాజ్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది లేదు, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంది. నేను బాగా చదువుకోవాలి, నాకు ఎక్కువ మార్క్స్ రావాలి అనే స్ట్రెస్ ఎక్కువగా ఉంది. కానీ అది చదవాలనేది వాళ్ళకు ఉంది, బట్ ఆ స్ట్రెస్ మూలాన అదే పేజ్ లో ఉండిపోతారు, వాళ్ళకి అర్థం కూడా కాదు. సో ఈ స్ట్రెస్ ఎక్కువ అవుతే కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం, ఇట్ ఈస్ అ వెరీ కామన్ సైన్. మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ యూస్ చేశాను, న్యూట్రిషన్ యూస్ చేశాను, ఎవ్రీథింగ్, అన్ని విధాలుగా డిఫరెంట్ హెయిర్ స్పాస్ ఇవన్నీ చేసుకున్నారు, అయినా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఫస్ట్ మీరు తగ్గించుకోవాల్సింది స్ట్రెస్. స్ట్రెస్ తగ్గితే ఇవన్నీ ఇట్ విల్ హెల్ప్ యూ, రైట్? సో బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ నేను ఇందాక మీకు చెప్పాను, మీరు నొప్పి ఎక్కువగా అయిపోతుంది, సో దట్స్ ఆల్సో అ స్ట్రెస్. నిద్ర కరెక్ట్ గా రాదు, ఇన్సోమ్నియా ఇష్యూస్ వస్తాయి, సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ యువర్ స్ట్రెస్. ఓకే, హెడేక్ కంటిన్యూగా ఉంటుంది. సరే, ఈ రోజు స్ట్రెస్ ఉంది, ఎక్కువ వర్క్ చేశారు, ఇప్పుడు నొప్పి ఉంది, తర్వాత నెక్స్ట్ అయితే తగ్గిపోవాలి. లేదు, మళ్ళీ పాతది ఏమైందో అదే మైండ్ థింక్ చేస్తుంది. ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూగా ఉండడం వల్ల మనకి హెడేక్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దిస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ యువర్ స్ట్రెస్. సో నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ లా మనకి ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతారు, లేదంటే వెయిట్ లాస్ అవుతారు. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతే మంచిది అని అనుకుంటారు, కానీ వెయిట్ లాస్ అవ్వడం కూడా, అన్హెల్తీ వెయిట్ లాస్ అవ్వడం కూడా మంచిది కాదు. వెయిట్ గెయిన్ కూడా ఫిజికల్ గా మీరు స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ వే. ఎప్పుడైనా మీరు బరువు తగ్గాలి అనుకుంటే హెల్దీ వేలో తగ్గితేనే మీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది, నార్మల్ గా అయితే తగ్గదు. అన్ఎక్స్పెక్టెడ్ హెయిర్ లాస్, కంటిన్యూగా హెయిర్ లాస్ అవుతుంది, హార్ట్ పాల్పిటేషన్, కంటిన్యూస్ గా హార్ట్ బీట్ అవుతూనే ఉంది, దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీస్ అవుతుంది. సో దిస్ ఇస్ ఫిజికల్. అండ్ కమింగ్ టు ద ఎమోషనల్ రిలేటెడ్ స్ట్రెస్, మనకి ఇక్కడ ఏమవుతుందంటే మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా అవుతుంది. అంటే ఎమోషనల్ లో ఇప్పుడే నేను బాగున్నాను, తర్వాత వెంబటే నాకు కోపం వచ్చేసింది, ఐఎమ్ వెరీ కూల్ నౌ, ఎవరో ఏదో వచ్చి అడిగారు, నాకు కోపం వచ్చేసి తిట్టేశాను. దట్ ఈస్ అ మూడ్ స్వింగ్స్. ఇప్పుడే బాగుంది, మళ్ళీ వెంటనే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడారు, నా మూడ్ కూల్ అయ్యింది. సో దిస్ ఇస్ అ మూడ్ స్వింగ్స్ దట్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ ఎక్స్పీరియన్స్. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఆల్ దిస్ థింగ్స్ ఆర్ అ నెగటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద స్ట్రెస్. సో కెన్ లీడ్ టు అన్హెల్దీ కోపింగ్ స్ట్రాటజీస్. లైక్ ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల నిద్ర కరెక్ట్ గా ఉండదు. సో నిద్ర కరెక్ట్ గా లేదు కాబట్టి ఆల్కహాల్ తాగితే ఆ మత్తులో నిద్రపోతారు. సో వాట్ యు సే, ఎక్కువగా ఓవర్ కన్సప్షన్ అయిపోతుంది అది. అండ్ డ్రగ్స్ ఎక్సెట్రా, మెడిసిన్స్ తీసుకోవడం, నిద్ర రావట్లేదని నిద్ర టాబ్లెట్స్ తీసుకోవడం, అప్పుడు నేను బాగా పడుకుంటున్నాను. సో ఆల్ దిస్ క్యాన్ లీడ్ టు ఎమోషనల్ ప్రాబ్లమ్స్. సో హౌ టు మేనేజ్ స్ట్రెస్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ బాడీ రిలాక్సేషన్. మీకు స్ట్రెస్ ఉంది అంటే బాడీని రిలాక్స్ చేయాలి. ఎలా? బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ గైడెడ్ ఇమాజినరీ. అంటే మనం కళ్ళు మూసుకోగానే అందరికి కనిపించేది సమస్యలే, రైట్? సో ఈ సమస్యలని ఓవర్కమ్ చేయడానికి ఇమాజిన్ ఎనీథింగ్ గుడ్. లైక్ మీరు ప్యారిస్కి వెళ్ళాలనుకున్నారు, మీరు ఏదన్నా ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలనుకున్నారు, సో ఇమాజిన్ దాట్. సో ఓకే, ఐఎమ్ గోయింగ్ దేర్. ఇమాజిన్ దాట్ యు ఆర్ జస్ట్ ఎంటరింగ్. మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు, అక్కడి నుంచి యూ హ్యావ్ వెంట్ టు దాట్, యూ హ్యావ్ సీన్ అ వెరీ మంచి పిక్చర్ చూసారు. ఇవన్నీ ఇమాజిన్ చేసుకోండి. దానివల్ల యు జస్ట్ ఇమాజినింగ్, బట్ మీ బాడీ అనేది రిలాక్సింగ్ మోడ్ లోకి వెళ్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్, రైట్? లేదంటే మీరు కళ్ళు మూసుకోకపోయినా కానీ కూడా మీరు సిస్టమ్ లో కానీ మీ ఫోన్ లో కానీ పెట్టుకొని ఇమాజిన్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు దట్ విల్ ఆల్సో గివ్ యూ అ బెటర్ రిలాక్సేషన్. బ్రీతింగ్ టెక్నిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, యూ కెన్ డూ దాట్. అండ్ దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా అండ్ డిఫరెంట్ వర్క్అవుట్స్, జుంబా ఎక్సర్సైజెస్ అండ్ యువర్ డాన్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. మెడిటేషన్ విల్ ఆల్సో హెల్ప్ యూ అలాట్. అండ్ కౌన్సిలింగ్, ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, సైకియాట్రిస్ట్ తోటి మాట్లాడండి, లేదంటే మీ ఫ్రెండ్ తోటి మాట్లాడండి, ఎవరన్నా కోచ్ దాని రిలేటెడ్ మీ బిజినెస్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇలా, బికాస్ వాళ్ళ దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మీకు ఒక బెనిఫిట్ అవ్వచ్చు.
other helpful things, changing prescriptions and expectations. So different kinds of strategies ni follow అవ్వాలి మీరు. హౌ టు ఓవర్కమ్ దిస్ అనేది ఉండాలి. సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి బ్రేక్స్ తీసుకోండి, గో ఇన్ టు టూర్స్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ గో. అండ్ ఒక గోల్స్, రియలిస్టిక్ గోల్స్ ని సెట్ చేసుకోవాలి. నేను 2-3 రోజుల్లో కోటీశ్వరుని అయిపోవాలి అంటే దట్ ఈస్ నాట్ అ రియలిస్టిక్ గోల్. 2-3 days లో ఎవరు అవ్వగలుగుతారు? ఎవరు అవ్వలేరు, రైట్? సో నేను ఇంత సంపాదించాలి, తర్వాత నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ని నేను మళ్ళీ ఇంత డబుల్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్. సో దిస్ క్యాన్ బి హెల్పింగ్ యూ టు సో సెట్ బౌండరీస్. సో మీరు బౌండరీస్ ని సెట్ చేసుకోవాలి. సో ఏవి మంచివి, ఏవి చెడువి, అండ్ ఇది నా స్ట్రెస్ అనేది ఇంకా పెంచుతుందా, ఇంకా తగ్గిస్తుందా అనేది ప్రాబ్లం. ఎగ్జాంపుల్, మీ దగ్గర మనీ లేవు బట్ యూ వాంట్ టు బై అ హౌస్, రైట్? మీ దగ్గర మనీ లేవు బట్ స్టిల్ మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, లోన్ కరెక్ట్ గా ఇవ్వలేదు, సో మీరు హాఫ్ కొన్నారు. సో అటు ఇటు ఉండొద్దు. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ మనీ, ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా, లేదంటే సేవ్ చేసుకోవాలా, లేదంటే టు బై అ హోమ్. సో ఆ బౌండరీస్ అన్ని మీరే సెట్ చేసుకోవచ్చు. జస్ట్ పుట్ ఇన్ అ పేపర్, మీకు ఏమేమి కావాలో పేపర్ లో రాసుకొని ఈజీలీ యూ కెన్ అచీవ్ దాట్. సో అవాయిడ్ కెఫిన్. స్ట్రెస్, హెడేక్ రాగానే అందరూ కళ్ళకి మంచిగా ఆయిల్ పెట్టుకొని పడుకోవాలని చూస్తారు, ఓకే? అండ్ ఇంకొకటి, ఒక కప్ ఆఫ్ కాఫీ తాగాలి, నాకు స్ట్రెస్ తగ్గుతుంది కాఫీ తాగితే అంటే. ఎక్కువగా కెఫిన్ వాడడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, అంటే మనకి మైండ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో కెఫిన్ ని ఎంత తొందరగా ఆపేయడం వల్ల అంత బెటర్. సో రిలాక్స్. అవర్ బ్రెయిన్ fires electrical waves at 14 or more cycle in a second. సో మన బ్రెయిన్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని బీటా ఇంకా ఆల్ఫా అంటారు. మనకి ఆల్ఫా వేవ్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో మనకి ఆ లెర్నింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఆల్ఫా వేవ్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది ఎలా అవుతుంది అంటే మన బ్రెయిన్ ని ట్రైన్ చేయడం వల్ల, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల. సో ఆల్ దిస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ వల్ల మనం ఇది తగ్గించుకోవచ్చు. సో బీటా వేవ్స్ అనేవి అంత మంచివి కాదు, బట్ ఆల్ఫా వేవ్స్ అనేవి చాలా మంచివి. సో ఈ ఆల్ఫా వేవ్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, రిలాక్సేషన్ టెక్నిక్స్ ని ఫాలో అవ్వాలి. సో మీరు స్ట్రెస్ ని తగ్గించుకోవాలంటే ఒక రొటీన్ ని ఫాలో అవ్వండి. నేను మార్నింగ్ ఇది లేవాలి, ఇది చెయ్యాలి. ఇది చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీ మైండ్, మీ బాడీ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఈ టైంకి ఇది, ఈ టైంకి నేను బిజినెస్ డీల్ మాట్లాడాలి, ఈ టైంకి నేను ఈ వర్క్ చెయ్యాలి, ఈ టైంకి నేను పిల్లలతో ఆడుకోవాలి, ఈ టైంకి ఇది నా టైం, నేను ఏం చెయ్యాలి, నాకు నచ్చిన పనులు చెయ్యాలి. సో ఈ రొటీన్ అనేది మెయింటైన్ చేసుకోవడం వల్ల ఒక కంటిన్యూస్ గా ఒక 2-3 months ఫాలో అవుతే ఇది ఆటోమేటిక్ గా అయిపోతుంది, రైట్? నెక్స్ట్, ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ బేసిస్. సో మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు, అది చేసుకోవాలి. అండ్ బాడీకి ఎటువంటి కావాలి, కరెక్ట్ స్లీప్ ఇస్తున్నామా, ఫుడ్ ఇస్తున్నామా, కరెక్ట్ గా వాటర్ తాగుతున్నామా, మన బాడీ ఎలా ఉంది, ఎలా కేర్ తీసుకోవాలి మన బాడీ అనేది చెక్ చేసుకోవాలి. కనెక్ట్ విత్ అదర్స్. మీకు ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల చాలా మంది, కొంతమంది మాట్లాడరు, అంటారు కదా పెద్దవాళ్ళు, కొంచెం షేర్ చేసుకో, నీ పెయిన్ ని తగ్గించుకో అంటారు. సో దట్ ఈస్ ట్రూ. సో మీరు ఎంత మందితోటి మాట్లాడి మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోగలుగుతారు టు యువర్ నియర్ అండ్ డియర్ వన్స్, అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల కొంచెం మీకు రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. లెర్న్ సంథింగ్. ఎప్పుడు ఒక స్ట్రెస్ ఉంది మీకు, ఆ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడానికి ఏదో ఒకటి, ఎగ్జాంపుల్ మీకు అసలు మ్యూజికే రాదు, కీబోర్డ్ ప్లే చేయడం కానీ, లేదంటే డ్రమ్స్ ప్లే చేయడం కానీ నేర్చుకోండి. రాకపోతే నేర్చుకోండి. దీనివల్ల మీకు ఒక కొత్త యాక్టివిటీని ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు అదొక హాబీగా కూడా మారిపోవచ్చు. మేబీ అది ఇంకా బాగా క్లిక్ అవుతే యూ కెన్ ఆల్సో యూటిలైజ్ యాజ్ యువర్ ప్యాషన్, కానీ మీ జాబ్ మనీ కూడా సంపాదించవచ్చు అలాంటి థింగ్స్ లో. ఓకే, సో లెర్న్ సంథింగ్ అండ్ హెల్ప్ సమ్వన్. ఎందుకు హెల్ప్ చేయాలి? నాకే స్ట్రెస్ ఉంది మేడం, వేరే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలి? దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్ ఎవ్రీవన్ డస్. మీకు స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ ని మీరు వేరే వాళ్ళతోటి కాకుండా, వాళ్ళు ఏదైతే సమస్య చెప్తారో, ఎగ్జాంపుల్ మీరు ఒక సిచ్యువేషన్ తోటి బాధపడుతున్నారు, వేరే వాళ్ళు వచ్చి ఒక సిచ్యువేషన్ చెప్పారు, మీరు ఆల్రెడీ అది ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారో వాళ్ళకి డిస్కస్ చేస్తే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యారన్న హ్యాపీనెస్ మనకి ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హెల్ప్ సమ్వన్.
సో రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ నేను చెప్పాను కదా, 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ యువర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్. దాంతో పాటు విజువలైజేషన్. దిస్ ఇస్ అ వెరీ నైస్ వే. సో క్లోజ్ యువర్ ఎంటైర్ థింగ్. నార్మల్ గా ఐస్ క్లోజ్ చేసుకొని మినీ వెకేషన్ వెళ్ళిపోండి. మీరు ఓన్ గా మీ మైండ్ లోనే ఇక్కడ కూర్చొని మీ ప్లేస్ లో కూర్చొని ఎంటైర్ వరల్డ్ ని కూడా ట్రావెల్ చేయొచ్చు. సో అంత విజువలైజేషన్ మన బాడీలో ఉంది. సో బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది? ఫిజికల్ హెల్త్ గెట్స్ బెటర్. అంటే మీరు ఫిజికల్ గా హెల్దీగా ఉంటారు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, ఎనర్జీ స్టామినా పెరుగుతుంది, ఎమోషనల్ గా స్టేబుల్ ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, సపోజ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, సో ఎలా ఫేస్ చేయాలి అనే మేనేజ్మెంట్ మీ దగ్గర ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఈ సప్లిమెంట్ ఈ పర్టికులర్ కస్టమర్ తీసుకోలేదు, పర్వాలేదు, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్దర్. 10 మందికి చెప్తాను నేను, 10 మందిలో ఒక్కరు తీసుకున్నా పర్వాలేదు, దట్ ఈస్ ఇన్ టర్న్ హెల్పింగ్ మీ. సో అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. హోప్ఫుల్ అండ్ హ్యాపీయర్. ఈ పని అవ్వలేదు, ఓకే వదిలేయండి అక్కడ. సో ఈ పని ఉంది, లేదు నాకు ఈ పని అవ్వలేదు, నేను దీనిపైన స్ట్రెస్ చేయాలి, దీనిపైన నేను తీసుకొని నేను త్రూ అవుట్ ద లైఫ్ నేను ఫీల్ అవుతానంటే కాదు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో మీరు దాన్ని అక్కడే వదిలేయాలి. ఇట్ ఈస్ అ సిచ్యువేషన్. ఎప్పుడే కానీ ఏదైనా లైఫ్ లో ఒక ప్రాబ్లం అని అస్సలు చూడొద్దు. ఈ టైంలో దిస్ ఇస్ అ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ అనేది ఐ విల్ ఓవర్కమ్, నేను మళ్ళీ నార్మల్ గా అవుతాను అనేది ఫోకస్ చేయాలి. ఈ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ ని ప్రాబ్లం లాగా చూడొద్దు. ప్రాబ్లమ్ ని జస్ట్ సిచ్యువేషన్ లాగా అనుకుంటే యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. మీరు అనుకుంటారు దిస్ ఇస్ జస్ట్ సిచ్యువేషన్ అనగానే దట్ ఈస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ యు ఆర్ డెవలపింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. So that will help you a lot. Ability to focus and improve, able to learn and achieve. So మీరు ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడం వల్ల ఆ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మీరు నేర్చుకుంటారు. సో ఆల్వేస్ ఫాలో ఏబిసి స్ట్రాటజీ. అవేర్నెస్, బ్యాలెన్స్ అండ్ కంట్రోల్. అవేర్నెస్ ఏంటి? వాట్ కాసెస్ స్ట్రెస్, హౌ డూ యూ రియాక్ట్. అసలు మీకు స్ట్రెస్ ఎందుకు అయ్యింది? ఓకే, నాకు ఫినాన్షియల్ గా నా దగ్గర మనీ లేదు, అందుకే స్ట్రెస్ అయ్యాను. దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? మీకు డబ్బులు లేవని మీరు కామ్ గా కూర్చుంటారా, లేదంటే డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు సంపాదించడానికి వేస్ వెతుకుతారా? కదా, డబ్బులు లేవని కొంతమంది అలాగే కూర్చొని స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అదే మీరు స్ట్రెస్ఫుల్ ని, అదే స్ట్రెస్ ఒక పాజిటివ్ లాగా చూసుకుంటే మీకు అనేక మార్గాలు చూపిస్తాయి డబ్బులు సంపాదించడానికి, రైట్? సో ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ బ్యాలెన్స్. ఎటువంటిది పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఏది ఉన్నా కానీ కూడా మీరు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, మీరు పాజిటివ్ కి ఎలా రియాక్ట్ అయ్యారో నెగటివ్ కి కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి. మీ బాస్ మీకు పాజిటివ్ కి ఎంత అప్రిషియేట్ చేశారో నెగటివ్ అప్రిషియేషన్ కి కూడా మీరు రెడీగా ఉండాలి. ఎస్, నాకు ఇప్పుడు పాజిటివ్, మా బాస్ నాకు అప్రిషియేట్ చేశాడు, నెక్స్ట్ ఓకే హీ డి నాట్ అప్రిషియేట్ మీ, దట్స్ ఓకే. లేదంటే తిట్టాడు, ఓవర్ ఇది చేశాడు, కొట్టాడు సమ్ టైమ్స్, సో దాన్ని కూడా ఐ హ్యావ్ టు ఫేస్. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ క్యాన్ యూ కోప్ అప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బికమింగ్. సో మీరు ఆ సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేశారు, ముందు ఎలా ఉన్నారు, నెగిటివ్ ఎలా ఉన్నారు. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది మనకి మైండ్ లోకి వస్తే యూ క్యాన్ గ్రో ఇన్ టు అ వెరీ గుడ్ బిజినెస్ పర్సన్. బికాస్ ఎవరైనా కానీ కూడా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ నే తీసుకోండి మీరు, వాళ్ళు పాజిటివ్ కి ఎక్కువ రెస్పాండ్ అవ్వరు, నెగిటివ్ కి కూడా రెస్పాండ్ అవ్వరు. బికాస్ దే కీప్ బ్యాలెన్స్ దట్ సిచ్యువేషన్. వాళ్ళకి 100 కోట్లు టర్న్ ఓవర్ వచ్చింది, ఓకే గుడ్ అంటారు. 100 కోట్లు మునిగిపోయారు, ఓకే గుడ్ అంటారు. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్ టు డూ. అండ్ కంట్రోల్. సో ప్రతి థింగ్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదైనా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మన కంట్రోల్లో మనం ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని, హీ డోంట్ నో, అసలు మీరు ఎవరో తెలీదు, ఏం తెలీదు, మీ ముఖం పైన వచ్చి తిట్టాడు. ఎగ్జాంపుల్, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తుండే ముందు వెళ్ళి మీరు కార్ ని గుద్దేశారు, లేదంటే మీకే ఒక పర్సన్ వచ్చి గుద్దాడు. సో మీరు ఏం చేస్తారు? గట్టిగా లేచి అరిచి కొట్టేసి చేసేసి, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రెస్పాన్స్. లేదంటే మీ కార్ డ్యామేజ్ అయ్యింది, సి బాస్ మీరు నా కార్ ని గుద్దేశారు, ఇది అయ్యింది, సో పే మీ వాట్ ఐ హావ్ లాస్ట్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. సో మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది కూడా మీ కంట్రోల్లోనే ఉంది, రైట్? సో అందుకే వెన్ యూ ఫాలో దిస్ ABC strategies, definitely you can manage every stress. Awareness, balance and control.
ఇప్పుడు స్ట్రెస్ గురించి చాలా తెలుసుకున్నాం. ఐ థింక్ ఐ హావ్ టేకెన్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్. సో ఇప్పుడు న్యూట్రిషన్, స్ట్రెస్ కి ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ కి కావాల్సిన న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. వైటమిన్ బి. వైటమిన్ బి అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఇంపార్టెంట్ లైక్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ రెస్పాన్స్ కి కానీ ఎవ్రీథింగ్. అండ్ మన మూడ్ స్టెబిలిటీకి కూడా వైటమిన్ బి అనేది ఇంపార్టెంట్. స్పెషల్లీ B6, B9, B12, థయామిన్ అండ్ ఫోలేట్. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్ మనకి ప్రోటీన్స్ ని కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్ ని కింద ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ అనేది ఉంది. సో దీంతో పాటు ఈ బి కాంప్లెక్స్ వైటమిన్ మనకి స్ట్రెస్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో బి కాంప్లెక్స్ వైటమిన్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనకి హోల్ గ్రెయిన్స్ లో ఉంటుంది, ఎగ్స్ లో ఉంటుంది, మీట్ లో, ప్లమ్స్ లో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ లో వైటమిన్ బి అనేది ఉంటుంది. ఏదర్ సప్లిమెంట్ రూపంలో కానీ అండ్ మనం ఫుడ్ రూపంలో కానీ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి. వైటమిన్ సి మనకి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఈ వైటమిన్ సి అనేది హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఈ వైటమిన్ సి మనకి అడ్రినల్ గ్లాండ్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ అడ్రినల్ గ్లాండ్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తే మనకి స్ట్రెస్ దాదాపు చాలా మట్టికి కంట్రోల్లో వస్తుంది. ఈ వైటమిన్ సి మనకు తెలుసు సిట్రస్ ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు బెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, లేదంటే క్యాప్సికమ్. చాలా మందికి తెలియదు ఏంటంటే క్యాప్సికమ్ లో వైటమిన్ సి ఉంటుందా అని. క్యాప్సికమ్ లో చాలా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. మీకు పచ్చి క్యాప్సికమ్ తింటే చాలా ఎక్కువ వైటమిన్ సి వస్తుంది. సప్లిమెంట్ ప్లస్ వాట్ యు సే ఫుడ్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. నెక్స్ట్ సెలీనియం. సెలీనియం మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. సెలీనియం, వైటమిన్ సి ఎలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, సెలీనియం కూడా ఇట్ ఈస్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మనకి ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తగ్గిస్తుంది అండ్ బాడీ ఎటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బ్రెయిన్ లో మేనేజ్ చేసుకోవచ్చు. సో సెలీనియం సప్లిమెంట్. దాంతో పాటు మనకి ఫుడ్ లో సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, గార్లిక్ కానీ, ఫిష్, క్యాష్యూ నట్స్, దీంట్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. మెగ్నీషియం మనకి మన న్యూట్లైట్ లో మెగ్నీషియం న్యూట్లైట్ డైలీలో ఉంది అండ్ క్యాల్మాక్ డి లో కూడా మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం చాలా ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. హెడేక్స్ కానీ 300 బాడీ ఫంక్షన్స్ మెగ్నీషియం అనేది కంట్రోల్ చేస్తుంది. మెగ్నీషియం తక్కువ ఉండడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో యాంగ్జైటీని ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మెగ్నీషియం తీసుకోవాలి. ఈ మెగ్నీషియం తీసుకోవడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ ని కూడా తగ్గిస్తుంది. వాట్ ఈస్ ద స్ట్రెస్ హార్మోన్? కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. మనం హ్యాపీ హార్మోన్స్ గురించి తెలుసుకున్నాం. సో స్ట్రెస్ హార్మోన్ అనేది కార్టిసాల్. సో ఈ స్ట్రెస్ హార్మోన్ ని కూడా తగ్గిస్తుంది. మెగ్నీషియం దేంట్లో ఉంటుంది? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ లో ఉంటుంది, సీడ్స్ లో ఉంటుంది, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉంటుంది, అవకాడోస్ లో, డార్క్ చాక్లెట్ చాలా మంచిది. మీ మూడ్ బాగాలేదంటే డార్క్ చాక్లెట్ తినమంటారు కదా, బికాస్ ఇట్ కంటైన్స్ మెగ్నీషియం. ఓకే, బీట్రూట్స్ లో కూడా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రోజు ఒక బీట్రూట్ జ్యూస్ తాగితే కూడా ఇట్ విస్ హెల్పింగ్ యూ. నెక్స్ట్ వైటమిన్ డి. వైటమిన్ డి ఎప్పుడైతే తగ్గిపోతుందో మీ బోన్ లో అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం కూడా తగ్గిపోతుంది. దాంతో పాటు స్ట్రెస్ ఫైటింగ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ డోపమైన్ అని ఉంటుంది. డోపమైన్, సెరిటోనిన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో స్ట్రెస్ ని ఫైట్ చేసే హార్మోన్స్ తగ్గిపోతాయి కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అవుతుంది కాబట్టి వైటమిన్ డి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ క్రోమియం. క్రోమియం మన మైండ్ ని బూస్ట్ చేస్తుంది. అంటే మన మైండ్ ఫంక్షన్స్ ని ఈజీగా టాకిల్ చేయడానికి ఎవ్రీథింగ్ కి మనకి క్రోమియం అనేది హెల్ప్ అవుతుంది. మూడ్ బూస్టింగ్ హార్మోన్ అని కూడా అంటారు. సో క్రోమియం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జింక్. జింక్ మనం ఇందాక కొన్ని స్లైడ్స్ లో చూసాం కదా, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది ఎప్పుడు మన స్ట్రెస్ కి గురి అవ్వడం వల్ల. సో జింక్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో సప్లిమెంట్స్ ఏవేవి తీసుకోవాలి? సో సప్లిమెంట్స్ లో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అశ్వగంధ. ఫస్ట్ స్ట్రెస్ ని తగ్గించేది ఇది. ఎందుకు తగ్గిస్తుంది అశ్వగంధ? మనకి విటమినాయిడ్స్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉంటుంది. ఇది మన నర్వ్స్ ని కామ్ చేస్తూ మొత్తం మైండ్ ని సూతన్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
ఇది పాతకాలంలో అశ్వగంధ అనేది పాతకాలంలో చాలా ఎక్కువ తీసుకున్నారు. అనేక మంది ఋషులు గాని, ఎక్కువగా పండితులు గాని, వాళ్ళకి పద్యాలు అవన్నీ గుర్తుండాలి. శ్లోకాలు అవన్నీ గుర్తుండాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకునేవారు. సో, అశ్వగంధ అనేది మన మెమరీ పవర్‌కి గాని, స్ట్రెస్‌ని తగ్గియడానికి గాని, నర్వ్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉండడానికి గూడా హెల్ప్ అవుతుంది. రోజు ఒకటి విత్ మిల్క్ తీసుకోవాలి. జిన్సెన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండి. ఇది అశ్వగంధ మన ఇండియన్ జిన్సెన్ అని అంటాము. సో దిస్ ఇస్ జిన్సెన్ చెర్రీ ప్లస్. సో ఈ జిన్సెన్ చెర్రీ ప్లస్ వల్ల కూడా మనకి అశ్వగంధలో ఇచ్చే అడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు స్ట్రెస్ తగ్గడానికి దిస్ ఇస్ అ వండర్ఫుల్ సప్లిమెంట్. 2 టాబ్లెట్స్ 2 టైమ్స్ తీసుకోవాలి. లైక్ 2 ఇన్ ద మార్నింగ్ అండ్ 2 ఇన్ ద నైట్ ఆఫ్టర్ యువర్ మీల్స్. నెక్స్ట్ న్యూట్రైట్ డైలీ. సో ఇందాక నేను డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని మనకి న్యూట్రైట్ డైలీలో ఉంది. నేను ఏం చెప్పాను? వైటమిన్ బి కాంప్లెక్స్ ఇంపార్టెంట్, వైటమిన్ సి ఇంపార్టెంట్, సెలీనియం, మెగ్నీషియం, వైటమిన్ డి, క్రోమియం, జింక్ అవన్నీ న్యూట్రైట్ డైలీలో వచ్చేస్తాయి. సో 1 tablet for 1 day you have to take. Calmac D, as I told you, magnesium is very important. సో ఈ మెగ్నీషియం ఇంపార్టెంట్ అండ్ జింక్ కూడా 2 కాంబినేషన్ దీంట్లో ఉంది కాబట్టి సో స్ట్రెస్ కి మీరు ఎన్ని 3 ఇంపార్టెంట్ చెప్పాను అవన్నీ దీంట్లో ఉన్నాయి. కాల్షియం ఉంది, వైటమిన్ డి ఉంది, జింక్ ఉంది, మెగ్నీషియం ఉంది. సో ఆల్ దిస్ విల్ హెల్పింగ్ యువర్ బ్రెయిన్ టు గెట్ రిలాక్స్. 2 tablets డైలీ తీసుకోవాలి, 1 in the morning and 1 in the night. సో వైటమిన్ డి ఇందాక చెప్పాను కదా, మనకి స్ట్రెస్ ఫైటింగ్ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ ఇంకా సెరోటోనిన్ ని తగ్గించడం వల్ల తగ్గిపోతుంది. ఎందుకు? వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల. సో ఈ వైటమిన్ డి ని ఇంక్రీజ్ చేసుకోవడానికి సప్లిమెంట్స్ అనేది కంటిన్యూగా వాడాలి. ఈ సప్లిమెంట్స్ లో మనకి వైటమిన్ డి3 తో పాటు K2 ఇంకా క్వార్సిటిన్ ఇంకా లికోరైస్ కూడా ఉంది. ఆల్ దిస్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని కూడా హెల్ప్ చేస్తుంది. సో అన్ని 12+ years వైటమిన్ డి ఒకటి 18+ years వాళ్ళే వాడాలి. 18+ years ఉన్న వాళ్ళు 1 tablet 1 day తీసుకుంటే సరిపోతుంది. వైటమిన్ సి. సో వైటమిన్ సి ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మనకి అడ్రినల్ గ్లాండ్ ఫంక్షన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఇస్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ దట్ ఈస్ హెల్పింగ్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్. సో వైటమిన్ సి కంపల్సరీ డైట్ లో ఉండాలి. 1 tablet అండ్ మనకి వైటమిన్ సి న్యూట్రైట్ వైటమిన్ సి చెరీ ప్లస్ ఎక్స్టెండెడ్ రిలీజ్ వరకే వస్తుంది కాబట్టి 1 tablet తీసుకోవడం వల్ల 8 hours కంటిన్యూస్ సప్లై ఆఫ్ వైటమిన్ సి అనేది వస్తుంది. నెక్స్ట్ సాల్మన్ ఒమేగా 3. సాల్మన్ ఒమేగా 3 మనకి బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా ఇంపార్టెంట్. సో మన బాడీకి కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ. ఈపీఏ డిహెచ్ఏ బ్రెయిన్ పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి టేకింగ్ 3 సాఫ్ట్ జెల్స్ పర్ డే ఈస్ వెరీ ఇంపార్టెంట్. 12+ years 3 సప్లిమెంట్స్ పర్ డే తీసుకోవచ్చు. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ప్రతి ఒక్క సెల్ కి కావాల్సినది ఏంటి? ఎనర్జీ. ఆ ఎనర్జీ మనకి ప్రోటీన్. అంటే మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ 9 essential అమినో యాసిడ్స్ అన్ని దీంట్లో ఉంటాయి కాబట్టి సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ రెగ్యులర్ బాడీ ఫంక్షన్స్. సో యూ హ్యావ్ టు టేక్ 3 scoops per day. సో ఏం చేయాలి? మన మైండ్ ని సెట్ చేసుకోవాలి. డోంట్ థింక్ ఆఫ్ స్ట్రెస్ యాజ్ అ థ్రెట్. సో ఒక స్ట్రెస్ ని స్ట్రెస్ లాగా చూడకండి. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రాబ్లమ్ అని చూడండి. సో యూ కెన్ ఫేస్ ఈజీగా, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ఓకే స్ట్రెస్ ఉంది, నేను ఇది ఓవర్కమ్ ఎలా చేయాలి? రాసుకోండి. ఏం చేయాలి? వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్? సర్చ్ ఇట్ ఇన్ గూగుల్. అన్ని చేయండి. సో దాన్ని మీరే సెట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ ద మైండ్ గేమ్. మీరు ఇంకా మీ డాగ్ వాకింగ్కి వెళ్ళారు, మీరేం ఆలోచిస్తారు? ఆ ఎన్వైరన్మెంట్ ని సిచ్యువేషన్ ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అవుతున్నారా? లేదంటే మీ మైండ్ లో డిఫరెంట్ థింగ్స్ నడుస్తున్నాయా? డబ్బులు కట్టాలి, ఇల్లు కట్టాలి, పాప ఎడ్యుకేషన్, కారు కొనాలి, ఎవ్రీథింగ్, ఈ ఖర్చులు ఆ ఖర్చులను ఆలోచిస్తారు. బట్ మీ డాగ్ ఏం ఆలోచిస్తుంది? ఓకే ఐ హ్యావ్ వెరీ నైస్ థింగ్ అని ఆలోచిస్తుంది. సో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది మన చేతిలో ఉంది. సో థింక్ ఆల్వేస్ పాజిటివ్. సో ద కీ వర్డ్ ఇస్ బ్యాలెన్స్. మీరు అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే దట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో ఐ హ్యావ్ టేకెన్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం. 1 hour కన్నా నేను ఎక్కువగా తీసుకున్నాను. సారీ ఫర్ దాట్. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను ఇప్పుడు అడగవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంప్లిమెంట్స్. అందరూ బాగుంది అని అన్నారు. థ్యాంక్ యూ.